రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాగణపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. మన అందరి దైవం శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత అందరికీ ఉండాలని తేదీ 22/1/2024 అయోధ్యలో శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని జగిత్యాల శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కోదండ రామాలయంలో 17 నుంచి 22 వరకు అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న శుభ సందర్భంలో ఏ కార్యక్రమం ఏ రోజున ఉంటుంది, ఆ రాముడి యొక్క వైభవం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం శ్రీమాన్ అందరికీ ఆధ్యాత్మిక గురువులు మన జగదాలయం మండలము జగిత్యాల జిల్లానే ఒక ఆధ్యాత్మిక రంగంలో దూసుకు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారకులు శ్రీ 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 త్రిజంతి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి అనంగ శిష్యులైన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి కరకమలముల చేత పత్రికావిష్కరణ జరిపించబడుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క రామజన్మభూమిలో శ్రీరామచంద్రుడు వచ్చి కూర్చోవాలని తరారుగా ఎదురు చూస్తున్నటువంటి యొక్క తరుణంలో ఆ శుభ సమయము ఈ శోభకృతనామ సంవత్సరంలో లభించడం అనేటువంటిది భారతీయులందరి యొక్క అదృష్టంగా భావించుకుంటూ అక్కడ జరిగేటువంటి యొక్క 2వ తారీఖు 22వ తారీఖు 1వ నెల 2024 సోమవారం రోజున ఉదయం 8 గంటల నుండి అక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేటువంటి సందర్భంలో దాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి జగిత్యాల జిల్లాలో శ్రీరామదీక్ష సేవా సమితి వారి యొక్క అద్భుతమైనటువంటి యొక్క భక్తుల యొక్క ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క దయను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం తేదీ 17/1/2024 బుధవారం రోజున శ్రీరామ దీక్ష స్వీకారము ప్రారంభమవుతుంది. తేదీ 18/1/2024 గురువారం శ్రీరామరక్ష పారాయణ నామ సంకీర్తన జరుగుతుంది. 19/1/2024 శుక్రవారం శ్రీ సీతారామ హనుమాన్ వేషధారణ పోటీలు జరుగుతాయి. తేదీ 20/1/2024 శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి రంగవల్లి ముగ్గుల పోటీలు జరుగుతాయి. తేదీ 21/1/2024 ఆదివారం రోజున ఉదయం 9 గంటల గోపూజ మరియు భక్త మార్కండేయ దేవాలయం నుండి శ్రీ కోదండ రామాలయం వరకు శోభాయాత్ర మాతల చేత సంప్రదాయబద్ధమైనటువంటి యొక్క రీతిలో శోభాయాత్ర నిర్వహించి తేదీ 22 సోమవారం రోజున ఉదయం 8 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనంతో ధ్వజారోహణంతో కళ్యాణ పట్టాభిషేకం ప్రతిష్ట జరిగే సమయం ఆ రోజున 12:29 అని నిర్ణయించారు పెద్దలు. అక్కడ ప్రతిష్ట జరిగే సమయంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవ స్వామికి సీతాదేవితో వివాహం జరిపి జీలకర్ర బెల్లం పెట్టేటువంటి సుముహూర్తాన్ని ఏర్పాటు చేస్తారు. తదుపరి రామపట్టాభిషేకం లోకక్షేమార్థమై లోక కళ్యాణార్థమై నిర్వహిస్తారు కనుక